పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణంలోని వెంకటపతి కాలనీ సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థులను పరామర్శించిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ గారు చికిత్స పొందుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా 2 పిల్లలు ఆత్మహత్య యత్నం చేసుకోవడం బాధాకరం. హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. భోజనం బాగోలేదని ఫిర్యాదు ఇచ్చినందుకు ఏదో ఒక వంకతో హాస్టల్ వార్డెన్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ వార్డెన్ తీరుపై 2 రోజుల క్రితం విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ వార్డెన్పై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రభుత్వ హాస్టల్స్లో ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని, ఎవరూ కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని కోరుతున్నాను. వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించాం.